హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రవ్వ లడ్డూలు ఎలానో ఈ వీడియోలో చూద్దామా. సింపుల్గా 20 మినిట్స్ రవ్వ లడ్డూలు రెడీ. ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ బొంబాయి రవ్వని తీసుకోవాలి. అలాగే అందులోకి 2 కప్స్ పాలను తీసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. చూడండి, సేమ్ ఇలాగే కలుపుకోవాలి. కలుపుకొని 15 మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత బాదం, కిస్మిస్, జీడిపప్పు, గుమ్మడి గింజలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. అలాగే రవ్వ, పాలు మిక్స్ చేసుకొని పెట్టుకున్నది ఇలా అవుతుంది గట్టిగా. కొంచెం బౌల్లోకి నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న గోధుమ రవ్వని అందులో వేసుకొని కలుపుతూ ఉండాలి. నెయ్యిలో మంట సిమ్ములో పెట్టుకొని 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా రావాలి. పొడి పొడిగా వచ్చిన తర్వాత ఒక కప్పు కుడకపొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో ఈ రవ్వను వేసుకొని చల్లారనివ్వాలి. రవ్వ చల్లారిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఫ్రై చేసుకొని పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్, గుమ్మడి గింజలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు చక్కెర పౌడర్ వేసుకోవాలి. చల్లారిన తర్వాత రవ్వ చల్లారిన తర్వాతనే చక్కెర పౌడర్ వేసుకోవాలి, లేదంటే మెత్తగా అవుతుంది. చక్కెర పౌడర్ రవ్వకి కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. చూడండి, పొడి పొడిగా, జ్యూసీగా, టేస్టీ రవ్వ లడ్డూలు రెడీ. ఎన్ని కావాలి అంటే అన్ని లడ్డూలు ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.